పాపం రవాణా శాఖ మంత్రి గారు చాలా తొందరపడ్డారు. అర్జెంటుగా బస్సులే ఇచ్చేద్దాం ఉచిత బస్సు, ఎందుకంటే తనకు పేరు వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో చాలా ప్రయత్నించారు. కానీ ఆయన కోరిక నెరవేరలేదు. బాబు గారు సహజంగానే ఫ్రీబీస్కి ఇష్టం ఉండదు, చాలా లిమిటెడ్. అది కూడా ఇప్పుడు అన్న క్యాంటీన్ లాంటిది కూడా ప్రభుత్వపు సొమ్ముతో కాకుండా దాతల సొమ్ముతోనే ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాంటి ఆలోచనే ఎక్కువ ఉంటుంది. ముందు ఎన్నికలప్పుడు హామీ ఇస్తుంటారు, ఆచరణకు వచ్చేటప్పుడు అది జాగ్రత్తగా సైడ్ లైన్ చేసుకుంటూ వస్తారు. ఇప్పుడు ఉచిత బస్సు ఇప్పుడైతే కాదు, ఎప్పుడు చేస్తారో తెలియదు. ఎందుకంటే నిన్న రవాణా శాఖకు సంబంధించిన సమీక్ష సందర్భంగా ఉచిత బస్సుకు సంబంధించి చంద్రబాబు గారు చెప్పింది ఏంటంటే, ఇది తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతున్నది, అక్కడికి వెళ్ళి చూసి రండి అని చెప్పారు. మనం ఎన్నికల్లో ఓట్లేసేటప్పుడు ఆ రాష్ట్రాలకు వెళ్ళి ఆ రాష్ట్రాల పరిపాలన చూసి ఇక్కడ ఓట్లేదు కదా, ఉచిత బస్సు ఇస్తామన్నారు, ఓట్లేశారు. అదే సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం అలా రాగానే ఇలా అమల్లోకి తెచ్చింది, కర్ణాటక ప్రభుత్వం అలా రాగానే ఇలా అమల్లోకి తెచ్చింది. కొత్త బస్సులు కాదు, ఉన్న బస్సులతోనే తెచ్చింది, ఉన్న బస్సుల్లోనే పెడుతోంది. ఇప్పుడు ఇక్కడ రేపొద్దున ఏ సమస్య ఉండదా, ఇసుకది ఏ సమస్య ఉండదు, మేము ప్లాన్ చేస్తే పక్కా చాలా సూపర్ అన్నారు. ఎన్నిసార్లు మార్చుకుంటున్నాం. అలాగే ఎగ్జామ్స్కి సంబంధించి ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ది ప్రభుత్వం చేత కాలేదు జగన్కి, మేము వస్తే చేస్తున్నారు, ఎన్నిసార్లు వాయిదా పడింది. అట్లాగే లోపాలు కాదు, ఇవి సహజంగా నడుస్తుంటాయి. కానీ అప్పుడు జరిగిందంతా దుర్మార్గంగా చిత్రీకరించారు. సరే, అది పక్కన పెడదాం. బేసిక్గా అయితే ఉచిత బస్సు అన్నటువంటిది ఇప్పుడు ప్రస్తుతం ఇమ్మీడియట్గా అయితే కాదు. ఇప్పుడు ఆ రాష్ట్రాలని సందర్శించి ఏం చేస్తారు వాళ్ళు, అక్కడ బస్సులు వాళ్ళు ఇచ్చారు, దాంట్లో కొత్తగా కనుక్కుని తెలియజేసేది ఏముంటుంది. బస్సు పెడితే మహిళల ప్రయాణం పెరుగుతుంది, ఉచిత బస్సు పెడితే ఆటో డ్రైవర్లకి డౌన్ అవుతుంది బిజినెస్సు. అదే సందర్భంలో బస్సులు ఎక్కువ లేకపోతే ప్రయాణికులు ఇబ్బంది పడతారు, ఉచితం పెట్టేటప్పటికి ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది, మహిళల సంఖ్య పెరుగుతుంది, మగవాళ్ళు, వృద్ధులు, పిల్లలు, స్కూల్ స్టూడెంట్స్ వీళ్ళందరూ ఇబ్బంది పడతారు. ఇది ఓపెన్ సీక్రెట్. ఇందులో మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎవరో అధ్యయనం చేసి చెప్పేదే ఉంటుంది, మనందరికి కళ్ళెదురుగుండా కనబడుతుంది. పోనీ ఇదివరకటి రోజుల్లో అయితే అక్కడ విషయాలు ఎక్కడికి తెలియదు, ఇక్కడ విషయాలు అక్కడికి తెలియదు అనుకోవచ్చు. ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా ప్రపంచమంతా కనబడుతోంది ప్రత్యక్షంగా. అక్కడ బస్సులు పెట్టాక ఏమైపోయింది, విపరీతమైనటువంటి ఫ్లో పెరిగింది. ఆర్టీసీ విపరీతంగా ఫ్లో ఉంది, మహిళలు విపరీతంగా ఎక్కుతున్నారు. కానీ సమస్య ఏమొస్తుంది అక్కడ అంటే, మగవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అట్లాగే వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు, స్కూల్కి వెళ్ళేటటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, కాలేజీలకు వెళ్ళే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అదేంటి దానికి పరిష్కారం అంటే, బస్సులు ఎక్కువ పెట్టాలా. ఇప్పుడు ఎన్ని బస్సులు అయితే పెడుతున్నారో అన్నీ పెట్టాలి. అలా కాకుండా మహిళలకి ప్రత్యేక బస్సులు అని ఏమన్నా పెడతారా, ఉచిత బస్సులు అట్లాగేమన్నా మారుస్తారా, చూడాల్సి ఉంది.